మా చిన్నతనంలో వడియాల్లాగానే ఆలు చిప్స్ కూడా ఏడాది నెల ఉండేవి, చేసేవారు. అవి గుర్తొచ్చి నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చేశాను. చాలా బాగా వచ్చాయి. అందుకనే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చాలా సులువుగా ఇంట్లో చేసుకోవచ్చు. మిగతా సీజన్స్లో కంటే సమ్మర్ సీజన్లో ఈ ఆలుగడ్డలు చాలా బాగుంటాయి. మంచి ఎండ కూడా ఉంటుంది కాబట్టి చాలా సులువుగా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ అండి, ఏమీ లేదు. పైన తొక్క తీసేసుకుని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. వాటిని ఈ విధంగా కడుక్కున్న తర్వాత వాటిని మనము పీల్ చేసుకోవాలి. ఇలాగా ప్లెయిన్గా అన్న పీల్ చేసుకోవచ్చు. అడ్డంగా పెట్టైనా నిలువుగా పెట్టైనా. అడ్డంగా పెడితే కనుక మనకి ఇలా పెద్దగా వస్తాయి అన్నమాట. నిలువుగా పెడితే చిన్నగా వస్తాయి. ఇదేమో ఇలాగా ఈ బ్లేడ్ తోటి చేసుకోవచ్చు. అలా కాకపోతే ఈ విధంగా వస్తుంది ప్లెయిన్గా. ఇలాగా గీతలు గీతలుగా ఉన్నదైతే ఇట్లా వస్తుంది అనమాట. ఇది డిజైన్ లాగా బాగుంటుంది. అందుకని నేను ఈ విధంగా చేశాను. వీటిని ఈ విధంగా పీల్ చేసుకోవాలి. మరీ పలచగా కాదు, మరీ లావుగా కాదనమాట. దీంతో పీల్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది కొంచెం లావు వచ్చింది, ఇట్లా రావాలన్నమాట. ఇది పీల్ చేసుకున్న తర్వాత నీళ్ళల్లో వేసుకుని బాగా కడగాలి. కడిగితే ఆలుగడ్డల్లో ఉన్న స్టార్చ్ అంతా బయటకు వచ్చేస్తుంది. చిల్లుల గిన్నెలో ఈ చిప్స్ని ఈ విధంగా వేసేసుకుంటే దాంట్లో ఉన్న నీళ్లు ఓడిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనము స్టవ్ మీద గిన్నెతోటి నీళ్ళు నిండా పోసుకుని పెట్టుకోవాలి. మామూలుగా వడియాలకి మనము ఉప్పు తక్కువ వేసుకుంటాం కదా, అదేవిధంగా చాలా కొంచెం అనమాట. నేను ఒక 6 కాయలు తీసుకున్నాను. ఆ నీళ్లు బాగా మరగనివ్వాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ నిండా కూడా కాకుండా తక్కువగానే చాలా కొంచెంగా ఉప్పు వేసుకోవాలన్నమాట. మనకి కొంచెం చప్పగానే అనిపించాలి నీళ్ళు మన నోట్లో వేసుకుని చూస్తే. ఆ విధంగా ఉండాలి. దానికి ఎక్కువ ఉప్పు వేస్తే బాగా ఉప్పగా అయిపోతాయి అన్నమాట. ఇవి చాలా కొంచెం వేసుకోవాలి. ఉప్పు మన నోట్లో వేసుకుంటే కొంచెం చప్పగానే అనిపించాలన్నమాట. చూసారా, ఈ విధంగా స్టార్చ్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం అంత వేసుకున్నాం అనమాట. జస్ట్ 1 టేబుల్ స్పూన్, చాలా కొంచెం వేసుకోవాలి అంతే. ఇంత వేసేసుకున్న తర్వాత నీళ్ళు బాగా మరగాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు మనము ఈ ముక్కలు పీల్ చేసుకున్నవి అందులో వేయాలి. జస్ట్ 2 మినిట్స్లోనే అవి ట్రాన్స్పరెంట్గా అయిపోతాయండి. బాగా ఉడికిపోతే పాడైపోతాయి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతే. మనం ఫోల్డ్ చేస్తే అది విరక్కుండా ఉండాలన్నమాట. దగ్గరుండి ఒక్కసారి స్పూన్తో అటు ఇటు కదిపేసేసి ఒక 2 నిమిషాలు ఉంచితే చాలు, ఇవి ఉడికిపోతాయి అన్నమాట. కొంచెం ట్రాన్స్పరెంట్గా కలర్ చేంజ్ అవుతాయి మనకి ఈ విధంగా అనమాట. అది చూసారా, అట్లయితే ఇంకా ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసి ఈ పీల్ చేసుకున్న పొటాటో పీసెస్ని మళ్ళీ ఇందాక మనం తీసుకున్న చిల్లుల గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట. ఆ విధంగా వేసేసుకుంటే దాంట్లో ఉన్న నీళ్ళన్నీ ఓడిపోతాయి. దీంట్లో అట్లా కొంచెంసేపు ఉంచితే అందులో నీళ్ళు ఏమీ లేకుండా మొత్తం నీళ్ళంతా కిందకు వచ్చేస్తాయి. అప్పుడు మనము ఒక పాలిథిన్ షీటు మంచి ఎండలో, చూసారా ఇలా ఉడికిపోయాయి. పాలిథిన్ షీట్లో ఒక్కొక్కటిగా విడిగా మనము ఆ విధంగా పేర్చుకుని ఎండబెట్టుకోవాలన్నమాట. ఇవి పొద్దున్న మంచి ఎండలో, నేను పొద్దున్న కూడా కాదండి, ఇవన్నీ చేసేసరికి నాకు దాదాపుగా 11 గంటలైంది. సాయంత్రం 5 గంటల కల్లా ఊడి వచ్చేసాయి కూడా అనమాట. అవి ఇలాగా ఎండిపోయాయి అన్నమాట. ఇవి నేను సాయంత్రమే, చూసారా ఆ విధంగా చిప్స్ చేసేసాను కూడా. ఇట్లా వేసి అట్లా తీసేయాలి వెంటనే, చాలా తొందరగా మాడిపోతాయి. నూనె కాగంగానే వెంటనే వేసేసి వెంటనే 1 సెకండ్లోనే మనం తీసేయాలి, లేదంటే నల్లగా మాడిపోతాయి. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట. ఇవి అంతేనండి, చాలా సులువుగా మనము చిప్స్ ఆరోగ్యంగా ఇంటినే చేసుకోవచ్చు అనమాట. బయట కొనుక్కునే కంటే ఇంట్లో చేసుకునే రుచిగా శుచిగా ఆరోగ్యం కూడా అనమాట. 1 year ప్రిజర్వ్డ్ ఆలూ చిప్స్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా అభిరుచులు హోమ్ మేడ్ ఫుడ్స్ ఫర్ మోర్ అప్డేట్స్.